పేరు ఈ పట్టా భూములలో నా ఒక సర్వే నెంబర్ వచ్చేసి 23, 24, 25, 26, 27, 28/1, 28/3 మొత్తం కలిసి 14 ఎకరాలు 8 గుంటలు కాగా 22/1, 22/4 3 ఎకరాలు 25 గుంటలు 17 ఏకర్స్ నా పట్టా భూమి ఇది. ఇప్పుడు హైదరాబాద్ ఏంది మరి ఎందుకు వితౌట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎందుకు ఇస్తారు? వితౌట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు వచ్చి ఫెన్సింగ్ చేస్తున్నారండి. 1 month క్రితం వచ్చిండ్రు, హోల్స్ డిగ్ చేసి వెళ్ళిపోయిండు. కానీ మాకు ఎలాంటి కానీ ఇన్ఫర్మేషన్ కానీ నోటీస్ కానీ మాకు వాళ్ళు ఎవరు సర్వ్ చేయలేదు ఇప్పటివరకు. నోటీస్ ఇవ్వలేదు మీకు? ఇవ్వలేదండి. హైదరాబాద్ మీరు అడిగారా? వాళ్ళు ఏం చెప్తలేరండి. వాళ్ళు అసలు మాతో ఇంటరాక్ట్ అవ్వడం లేదు కదా. మరి ఏంటి ఫెన్సింగ్ ఏంది మరి మీ ఇంటికి రావడానికి పోవడానికి ఎట్లా వీళ్ళకి దారి ఎట్లా? అందుకే మేము చెప్తున్నామండి కొంచెం గ్యాప్ వదిలిపెట్టి ఫెన్సింగ్ వేసుకొని చెప్తున్నామండి. వాళ్ళకి దారి లేదు కాబట్టి స్కూల్ పోయి చిన్న పిల్లలు ఉన్నారు, కాలేజ్ పోయి బాబు ఉన్నారు, ఎలా వెళ్తారని చూపించండి ఒకసారి చూపించండి. ఎలా 15 साल से रह रहे हैं यहाँ पे, फिनिशिंग डाल रहे हैं, कर रहे हैं, कैसा जाना क्या है, ये छे रास्ता मेरे को जाने का। छोटे छोटे बच्चे मेरे, कैसा जाना क्या है, बोल रास्ता भी नहीं है मेरे को, कैसा जाना आप समझ में नहीं आ रहा। हैदराबाद वाले से पूछे? हैदराबाद वाले कुछ भी नहीं बोले, नोटिस वो कुछ भी नहीं दिए। कभी ऐसा डाले आपको पेंशन? आज ही डाले, आज सुबह में डाले। कोई बात करे ऑफिसर से? ऑफिसर से बात करे तो कुछ भी नहीं बोल रहा हो, पीछे से कर लो रास्ता बोल के बोल रहे हैं। पीछे से करा है ना, जगह भी नहीं है वहाँ पे पीछे कहीं भी, ये जो रास्ता है जाने का। ఈ ల్యాండ్ వచ్చేసి మనకు మేడం వచ్చేసి ల్యాండ్ ఓనర్ ఉండే, ఇక్కడ ల్యాండ్ ఓనర్ ఉండే. ఫస్ట్ వీళ్ళ నాయనమ్మ పేరు మీద ఉండే ల్యాండ్, మేడం ల్యాండ్ నాయనమ్మ పేరు మీద ఉంటే మేడం అప్పుడు మేడం మీద జీపీ ఆర్డర్ అందరికీ పేదోళ్ళకి గరీబోళ్ళకి ఇవ్వాలని మేడం ఇచ్చింది. దీంట్లో మేడం ఏం లేదు, కానీ అప్పటి నుంచి ఇల్లులు కట్టిరు, అన్ని కట్టిరు, హౌస్ నెంబర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ అయింది, ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ రికార్డులో వెళ్ళిపోయింది. ఇది ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు? ఈ ఇల్లు కట్టి 12 సంవత్సరాలు అవుతున్నాయి, ఇక్కడ 12-13 సంవత్సరాలు అవుతున్నాయి. అంతా గవర్నమెంట్ రికార్డులో ఉంది ఇది. ఇప్పుడు మళ్ళీ అప్పుడు ఈ ల్యాండ్ మేడంది కానప్పుడు వాళ్ళు గవర్నమెంటే కదా, ఇప్పుడు వీళ్ళు వచ్చింది కూడా గవర్నమెంటే, ఆ కాలంలో కూడా గవర్నమెంటే ఉండే. మళ్ళీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసిర్రు, హౌస్ నెంబర్లు ఇచ్చిర్రు, అంతా వాటర్ సప్లై ఉంది, కరెంట్ ఉంది, టోటల్ గవర్నమెంట్తోనే ఇవి అన్ని పనులు అవుతాయి. అన్ని రికార్డ్స్ ఉన్నాయి. మొన్న రంగనాథ్ సార్కి కూడా కలిసినాం రామంతాపూర్లో, మా ఎమ్మెల్యే సార్ తీసుకుపోయిండు, మాట్లాడిపించిండు. మా బస్సు వాళ్ళు అందరు ఉండే 20-30 మంది ఎక్కువనే పోయినాం. పోతే కూడా ఆ సార్ ఏమన్నాడంటే ఇల్లులకి ఏం కాదు, ఇల్లు పక్కన నుంచి ఫినిషింగ్ పెడతా అన్నాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏమవుతుందంటే ఇది ట్రయలు, మళ్ళీ రియల్ స్టోరీ వేరే ఉంది. మళ్ళీ ఇక్కడ వాళ్ళ సబ్జెక్ట్ ఏందో మాకు అర్థమవుతుంది. ఇప్పుడు స్థానికంగా అందరు ఉంటారు, ఇక్కడ కొన్ని జీవితాలు ఎట్లున్నాయంటే వాళ్ళు ఒక ఇంట్లోనే ఉండి వేరే వాళ్ళకి ఒక 50 గజాలు కాదు 30 గజాలు కూడా కొనలేరు. ఇక్కడ చాలా మంది పేదలు ఇట్లా ఉన్నారు. ఇక్కడ మేడం కూడా గరీబోళ్ళనే మేడం అందరికి ఇచ్చింది, ఏం కోటీశ్వర్లకు ఇయ్యలే. ఇంకా గవర్నమెంట్ కూడా మా ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిండు మొన్న. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఇల్లు కొనుక్కొని? 12-13 years అవుతుంది. 16 సంవత్సరాలు బాధ ఇప్పుడు ఎందుకు వచ్చింది సడన్ గా? ఇప్పుడు అదే అర్థమైతలేదు. ఇప్పుడు అప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, మళ్ళా కరెంట్ బిల్ వచ్చింది, డాక్యుమెంట్ అన్ని ఉన్నాయి. ఇక్కడ ఫైనల్ గా ఒకటే అన్న, ఇప్పుడు ఉన్న ఇల్లులకి గరీబ్ వాళ్ళకి ఏం కాకూడదు. వాళ్ళ ల్యాండ్ ఎంత ఉందో వాళ్ళు ఫినిషింగ్ చేసుకొని గరీబ్ వాళ్ళకి వాళ్ళ ఛాన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు బతుకుతారు. హైడ్రా ఉంది కావచ్చు, వాళ్ళ ల్యాండ్ ఎంత ఉందో వాళ్ళు తీసుకొని ఆ పక్కన ఫినిషింగ్ ఎట్లా కొడుతురో వీళ్ళకి దారి ఇట్లా వదలాలని మా డిమాండ్ చేస్తున్నాం అన్న. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళ ఇంటి ముంగట నుంచి ఫినిషింగ్ అంటుర్రు, వాళ్ళకి కమ్సే కమ్ నోటీస్ ఇవ్వాలి, ఒక మాట్లాడాలి. వాళ్ళ ఇంట్లో ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడు సడన్లీ వీళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా, ఇల్లు ఖాళీ చేసి పోవాలా? ఇప్పుడు ఎక్కడ ఉండాలి ఇల్లు? వీళ్ళ పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు మీ ఇంటికి పోవాలంటే ఎట్లా మరి? ఇదే గేటు. ఇప్పుడు సార్కి రిక్వెస్ట్ చేసి మాట్లాడితే ఉంటే కూడా అది సార్ హైడ్రా సార్ ఆయన మాట కూడా మాట్లాడతలేడు. కొంచెం డిమాండ్ ఏంటంటే ఫస్ట్ వీళ్ళకి వదలాలి. సంబంధిత అధికారులు కానీ మీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా వచ్చారు, ఇంతమంది వచ్చారు, అందరు చూసిరు, పోయారు, అప్పుడు మాట్లాడిరు, ఖాళీ ఫినిషింగ్ వేస్తా అన్నారు. మళ్ళీ ఫినిషింగ్ వేసుకొని వాళ్ళ ఫినిషింగ్ వాళ్ళు వేసుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు, కానీ మళ్ళా వేరే మాటలు వెళ్తున్నాయి. ఈ ప్రాబ్లం ఇట్లుందని మీరు ఎమ్మెల్యే దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినాం. ఎమ్మెల్యే సార్ కూడా మాకు రంగనాథ్ సార్ దగ్గరికి తీసుకుపోయిండు. ఆల్రెడీ రంగనాథ్ సార్ కూడా చెప్పిండు, ఆ వీడియోస్ ఉన్నాయి మా దగ్గర, అన్నీ ఉన్నాయి.
ఒకటే చెప్పి మన ఎమ్మెల్యే సార్ కూడా రంగనాథ్ సార్కి ముంగట ఇట్లా అపోజిట్ నిలబడి మాట్లాడిపించిండు. మాట్లాడిపించి మీకు ఇల్లులకి ఏం ప్రాబ్లం లేదు అంటే, మళ్ళీ ఇప్పుడు హైడ్రా అధికారులు వచ్చి కొంతమంది ఏమంటారు అంటే ఇది ట్రయల్ ఉంది, మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సర్వే అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అంటే, అరే ఇక్కడ గరీబోళ్ళు ఉన్నారు, ఏం కోటీశ్వర్లు లేరు, వాళ్ళకి న్యాయం జరగాలి. మీరు హైదరాబాద్ పేపర్లు మొత్తం మీ ఇంటి డాక్యుమెంట్ చూపించలేదా? చూసినాం, అందరికి ఇచ్చినాం కూడా. డాక్యుమెంట్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హౌస్ నెంబర్ ఉంది, కరెంట్ బిల్ ఉంది, లైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.